హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి వ్లాగ్స్. ఈరోజు వీడియో చాలా స్పెషల్ అండి, ఎందుకంటే మా హస్బెండ్ బర్త్డే షాపింగ్ వ్లాగ్ అనమాట. ఇది పార్ట్ 1. ఇందులో రిషి ఎగ్జైట్మెంట్, మాల్లో ఫన్, ఇంకా కొన్ని క్యూట్ మూమెంట్స్ అన్నీ చూపిస్తాను. సో అస్సలు మిస్ అవ్వకుండా మొత్తం వీడియో అయితే చూసేయండి. సో మేము వచ్చేసి ఇప్పుడు డిఎస్ఎల్ మాల్కి అయితే వచ్చాము. ఇది ఉప్పల్ దగ్గర ఉంది. ఎంటర్ అవ్వగానే ఇక్కడ చాలా బుక్స్ ఉన్నాయి. సో కిడ్స్కి ఇంకా పెద్దవాళ్ళకి కూడా చాలా బుక్స్ ఉన్నాయి, కానీ చూసుకొని తీసుకోవాలి. ఇప్పుడైతే మేము పైకి వెళ్తున్నాం అనమాట, మన రిషి గేమింగ్ జోన్కి అనమాట. అసలు ఇగుతలేడు. సో మేమైతే ఇప్పుడు గేమింగ్ జోన్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ వెళ్తూ ఉంటే పెడిక్యూర్ చేస్తున్నారు, చూడండి. ఫిషెస్తో చేస్తారు కదా, అలా. నాకైతే చాలా భయం అండి, అసలు నేను ఒక్కసారి కూడా చేయించుకోను కూడా, నాకు భయం అసలు. సో ఇప్పుడైతే మనం ఎంటర్ అయిపోయాం గేమింగ్ జోన్కి. మన రిషిని అయితే ఆడిపించేద్దాము కొన్ని గేమ్స్ని. లాస్ట్ టైం మాల్కి వచ్చినప్పుడు మన రిషి అయితే కొంచెం ఆడుకోలేదన్నమాట. పాపం వాడికి భయం వేసింది. డోరామెన్లో కూర్చోమంటే కూర్చోలేదు, కానీ ఇప్పుడు మాత్రం బాగా కొంచెం ఆడుతున్నాడండి. బాగుందా? సో మన రిషి అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేసాడనమాట గేమ్స్ అన్నిటిని. ఒక 3-4 ఎక్కించాము, చాలా బాగా ఆడుకున్నాడు. మళ్ళీ ఆడుతా అన్నాడు, ఇంకా చాలే అని చెప్పి తీసుకొని వచ్చేసామన్నమాట మేమే. రిషి ఎంజాయ్ చేస్తుంటే ఎక్స్ప్రెషన్ చూసారా, ఎంత బాగా ఆడుకున్నాడో. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయామండి. రిషితో పాటు మేము కూడా బౌలింగ్ దగ్గరికి వెళ్ళి మేము కూడా ఆడుకున్నాం. చాలా ఇయర్స్ తర్వాత బౌలింగ్ ఆడాము. లిటరలీ ఒక 2 ఇయర్స్ అనుకోండి, 2 ఇయర్స్ తర్వాత మేము కూడా గేమ్స్ ఆడాము. మా హస్బెండ్ని చూడండి, ఫస్ట్ ట్రైలోనే ఫుల్ ఎనర్జీతో బాల్ అయితే వేసేసారు. బాల్ అంట బేబీ, అది బాల్. నాన్న ఆడతాడు చూడు. చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాడు. వచ్చేసి మా హస్బెండే విన్నారు ఆబ్వియస్లీ. సో ఇంకా ఫుడ్ కోర్ట్ అయితే వచ్చేసాం మనం కదా, వచ్చేసినామా. ఫుడ్ కోర్ట్లో ఫుడ్ అయితే తినేసి ఇంకా మేమైతే షాపింగ్ స్టార్ట్ చేసామన్నమాట. మన రిషితో షాపింగ్ చేయడం అంటే అదొక పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి, బట్ చాలా ఫన్ మూమెంట్స్ కూడా ఉంటాయి. మన రిషికి మన డ్రెస్ చూద్దామని వెళ్ళాం ఇక్కడ, కానీ నాకేం నచ్చలేదు. సో అక్కడి నుంచి రిలయన్స్ ట్రెండ్స్కి వచ్చాము మా హస్బెండ్ బర్త్డే షాపింగ్ కోసం అని చెప్పి. సో మా హస్బెండ్ అయితే ట్రావెల్స్ వేస్తుంటే నేను ఇక్కడ రిషి అయితే ఎలా ఆడుకుంటున్నామో చూడండి. వాడేమో నా ఇయర్ రింగ్తోనే ఆడుకుంటూ అలానే మిర్రర్లో అయితే ఎంత ఎంజాయ్ చేశాడో అసలు. ఇక్కడ చూసారా మన రిషి ఎలా పికబు ఆడుకుంటున్నాడు, వాడిది వాడు ఎంత క్యూట్గా ఎంజాయ్ చేస్తున్నాడు. సో షాపింగ్ అయిపోయాక మన రిషిని ఇలా కార్లో అయితే తిప్పిపించామన్నమాట. మన రిషి కూడా ఫుల్గా ఎక్సైట్మెంట్లో ఉన్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్యూన్కి అయితే వెళ్ళాము. ఇక్కడ చూడండి, అసలు అమ్మాయిలకైతే ఎంత క్యూట్ డ్రెస్సెస్ అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అండ్ పార్ట్ 2లో చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉన్నాయి. బర్త్డే స్పెషల్ గిఫ్ట్, ఇంకా టెంపుల్ విజిట్ కూడా. సో పార్ట్ 2 అయితే కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. సో ఇంకా ఇంటికైతే వచ్చేసినాం అనమాట మనము. ఇప్పుడు నేను మన రిషికి ఏమేమి షాపింగ్ చేసామో చూపిస్తున్నాను. సో వాడికైతే షర్ట్స్ తీసుకున్నాను అనమాట, నేను చూపిస్తాను.
ఇలా వైట్ షర్ట్, వైట్ 2 తీసుకున్నాను అనమాట. ఇదొకటి అండ్ వైట్ ఇదొకటి, బ్లాక్ ఒకటి. క్యూట్గా ఉన్నాయి కదా, చిన్నవి భలే ఉంటాయి. ఇంకా అమ్మాయి డ్రెస్సులు అయితే చాలా బాగుంటాయి. ఈ 4 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అనమాట. షర్ట్స్ బాగున్నాయి కదా. సో ఇదండి ఈరోజు వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రిషి వ్లాగ్స్. థ్యాంక్ యూ.